ఎందుకు ఇంత ఉచ్చపోసుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? నాకు సీట్ వస్తే ఆడికి వచ్చే నష్టం ఏంటి అన్నది మనం అనలైజ్ చేయాలి. చిన్న అనాలిసిస్ అంటే నాకు చాలా మంది జనం మాట్లాడి నాకు చెప్పిన అనాలిసిస్ గురించి చెప్తా. ఏమిటి 24 ఎంపీ సీట్లు నెగ్గుతాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. 175కి 175 ఎమ్మెల్యేలు నెగ్గుతాను అంటున్నాడు. ఎందుకు సుసు పోసుకుంటున్నాడు? రఘురామకృష్ణరాజుకి సీటు కేవలం ఒక ఎంపీ సీటు వస్తే అతనికి వచ్చిన నష్టం ఏమిటి అంటే నాకు ఇవాళ దీని మీద గుంటూరు నుంచి పేరు చెప్పను, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్తారు. సో ఒక ఇంట్రెస్టింగ్ లెటర్ ఒకటి వచ్చింది. వై జగన్మోహన్ రెడ్డి వుడ్ ట్రై హిస్ బెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రఘురామకృష్ణరాజుకు సీటు రాకుండా తనకున్న ఇలాంటి విష్ణుమాయల్ని ప్రయోగిస్తాడు అంటే విష్ణు అక్కడికి వెళ్ళి నువ్వు అన్నట్టు నేను విన్నా మరి గొడవ చేస్తాడు ఆల్రెడీ మా భీమవరంలో ఒక ఆయన రఘురామకృష్ణరాజు గారి పార్టీ సీనియర్ నాయకుడు, నాకు మంచి మిత్రుడే, గతంలో కలిసి తిరిగాం కూడా. ఆయనకి పార్టీలో సభ్యత్వం లేదు. నేను ఆ పార్టీలో సభ్యుని అయితే ఈ పార్టీ ఎంపీ ఇప్పుడు దాకా ఎలా ఉంటాడు ఆయన అని మనసులో అనుకున్నాను. ఎందుకంటే ఆయన చాలా సీనియర్, మనం మాట్లాడకూడదు. సో వాళ్ళు చెప్పారు రఘురామకృష్ణరాజు గారిని పార్టీలోకి వస్తారంటే మేము ఒప్పుకోమన్నారు. ఓహో అలా కూడా మాట్లాడేస్తున్నారు అన్నమాట అనుకున్నా. కాకపోతే ఆయన మృదుభాషి మితభాషి సత్యనారాయణ గారు లాయరు, పెద్ద మనిషి. సో ఇప్పుడు విష్ణు అంటే గతంలో పులికపూడి శ్రీనివాసరావు వాళ్ళిద్దరూ కూడా చక్కటి సంభాషణలు మాటల ద్వారానే కాకుండా చేతల ద్వారా కూడా చేసుకున్నారు. మరి ఆయన ఎక్కడో కదిరి నరసాపురం సంగతి మరి ఆయనకి ఎందుకో. కాకపోతే నాకు అందిన సమాచారం మేరకు కడప నుంచి కొద్దిమందిని వైసీపీ వాళ్ళు భాజపా కార్యకర్తల రూపంలో వచ్చినట్టుగా అన్నారు. సరే భాజపా ఫ్రమ్ కదిరి అనుకుందాం, ఆర్ ఫ్రమ్ రాయలసీమ అనుకుందాం. వారు మరి ఇలాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా అంటే ప్రతి దాంట్లోనూ మనం మంచిగా చూడాలి అనే స్వభావం నాది. అంచేత వీళ్ళు ఎంతగా గొడవ చేస్తున్నారంటే బహుశా వీరికి నా పేరు కన్ఫర్మ్ అయిపోతుందేమో అనే ఒక రకమైన భయం వచ్చుండొచ్చు. అయ్యయ్యో పార్టీలు బాగా మారితి, అయ్యయ్యో ఉసర వెళ్ళి అయితిని, అయ్యయ్యో పార్టీలు బాగా మారితి, అయ్యయ్యో ఉసర వెళ్ళి అయితిని. పరువు బాగా పోయింది, ఖాతాలు కూడా పోయాయి. పరువు బాగా పోయింది, ఆస్తులు కూడా పోయాయి. పెళ్ళ మెల్ల నగలతో సహా తిరక్షవరమైపోయింది, అయ్యయ్యో పార్టీలు బాగా మారితి, అయ్యయ్యో ఉతర వెళ్ళి అయితిని. నమస్తే. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం పార్లమెంటు నుంచి పోటీ చేస్తా అని గత కొంతకాలంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చెబుతూ వస్తున్నారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడానికి టీడీపీ కూటమి సిద్ధంగా లేదు అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచి కొన్ని నెలలకే ఆయన టీడీపీకి మద్దతుగా నిలిచారు. బాబుకి మద్దతుగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. బాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా వెంట తిరిగారు. టీడీపీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. టీడీపీ నేత కంటే ఎక్కువగా టీడీపీ కోసం పనిచేశారు. అయితే ఇప్పుడు మాత్రం సీటు ఇవ్వడానికి బాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. వైసీపీని ఎదుర్కోవాలంటే ధనబలం ఉండాలని, అయితే ఇటీవల రఘురామ అప్పుల్లో కూరుకుపోయారని, అందుకే సీటు ఇవ్వకుండా సైడ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ సీటు బీజేపీకి ఇచ్చినట్టు సమాచారం. రఘురామకు సీటు ఇచ్చే ఉద్దేశ్యం లేకని ఆ సీటు బీజేపీకి ఇచ్చారని అంటున్నారు. నిజంగా రఘురామకు ఇవ్వాలని అనుకుంటే సీటు కోసం పట్టుబట్టేవారని, రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి కోసం పట్టుబట్టిన బాబు క్షత్రియుడైన రఘురామ కోసం ఎందుకు పట్టుబట్టలేదని అంటున్నారు. నరసాపురం లోక్సభ కిందకు వచ్చే ఉండిలోనూ శివరామరాజుకి సీటు ఇవ్వలేదు. ఇప్పుడు రఘురామది అదే పరిస్థితి. ఇక సీటు బీజేపీకి ఇవ్వడంతో అటు నుంచి పోటీ చేద్దామనుకున్న రఘురామకి అక్కడ నిరాశ ఎదురైంది. నరసాపురం బీజేపీ సీటు రేసులో మాజీ ఎంపీ సినీ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, నరేంద్ర వర్మ పేరు
పేర్లు వినిపిస్తున్నాయి. శ్యామలాదేవికి నర్సాపురం టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభాస్ ను పార్టీకి మరింత దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్ ను నేషనల్ లెవెల్లో వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నరసాపురం టికెట్ శ్యామలాదేవికి కేటాయించి ప్రభాస్ ను దగ్గర చేసుకునే ప్రయత్నాలు బీజేపీ నాయకులు మొదలు పెట్టారని తెలుస్తోంది. నరసాపురం స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే రఘురామకృష్ణంరాజుకు భంగపాటు తప్పదు. ఇది రఘురామకృష్ణంరాజు రాజకీయ జీవితానికి పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రఘురామకు నరసాపురం స్థానాన్ని కాదని మరో చోట టికెట్ ఇచ్చే పరిస్థితిలో టీడీపీ లేదు. దీంతో రఘురామ రాజకీయ జీవితం సందిగ్ధంలో పడినట్లయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజుకు నామినేటెడ్ పదవి ఇస్తామని ఆశ చూపినట్టు తెలుస్తోంది. అయితే బాబు నిర్ణయంతో ఇప్పుడు రఘురామ రాజకీయ జీవితం అయోమయంలో పడింది. 5 ఏళ్లుగా రఘురామను తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకొని ఇప్పుడు కూరలో కరివేపాకులా తీసి పడేశారని ఆయన అభిమానులు సైతం అంటున్నారు. చాలా మంది చంద్రబాబు మీద గురుగా ఉన్నారు. 5 ఏళ్లు చంద్రబాబు కోసం ఢిల్లీలో కష్టపడి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగి బాబు కోసం పైరవీలు చేసి బెయిల్ కోసం ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకుని బాబు కోసమే పనిచేసినా ప్రయోజనం లేకుండా పోయింది అంటున్నారు. కూటమి కోసం కష్టపడ్డారు, అయినా కూడా మోసం జరిగింది అని క్షత్రియులు అందరూ ఆగ్రహంగా ఉన్నారు. జగన్తో పెట్టుకున్నావు, ఏమైంది నీ గతి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నాయకులు, కమ్మ నాయకులు కూడా బాబుని ఏమీ అనలేక సైలెంట్ గా ఉన్నారు. వైసీపీ నాయకులు నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా బాబు గుణం తెలుసుకుని ఏ టీడీపీ అనుకూల మీడియాలో అయితే జగన్ పై విమర్శలు చేశావో అక్కడే బాబు గుణం బయట పెట్టమని అంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం బై బై రఘురామ అని మెసేజ్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో రఘురామ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.